ఒక పల్లెటూరి అంచున ఉన్న పాత బంగ్లా గురించి అందరూ భయంతో మాట్లాడుకునేవారు. ఆ బంగ్లాలో సంవత్సరాల క్రితం కోమల అనే అమ్మాయి పెళ్లి రోజు జరిగిన దారుణం వల్ల చనిపోయింది. ఆమె ఆత్మ ఆ ఇంటిని విడిచి ఎప్పుడూ వెళ్లలేదని, కొత్తగా ఆ ఇంటిలోకి వచ్చే పెళ్లి కూతురిని తన సొంతమని భావించి కాపు కాస్తుందని పల్లెటూరి జనాలు నమ్మకం పెట్టుకున్నారు. ఒకరోజు ఆ పల్లెటూరికి చెందిన అనిరుద్ధ్ అనే యువకుడు పెళ్లి చేసుకున్నాడు. కొత్త పెళ్లికూతురు నందిని చాలా అందంగా ఉండేది. పెళ్లి తర్వాత వాళ్ళిద్దరూ అదే బంగ్లాలో నివసించడానికి వచ్చారు. గ్రామ పెద్దలు హెచ్చరించినా అనిరుద్ధ్ ఆత్మలంటే నమ్మకం లేనివాడు. మొదటి రాత్రే నందిని అద్దం ముందు కూర్చుని జడ వేసుకుంటుండగా వెనక నుండి ఒక తెల్లని జరీ చీర వేసుకున్న స్త్రీ నీడ కనిపించింది. నందిని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరూ లేరు. కాని అద్దంలో మాత్రం ఆ నీడ కనబడుతూనే ఉంది. ఆ రాత్రి నందిని పడుకుంటున్నప్పుడు కిటికీ తలుపులు ఒక్కసారిగా తెరుచుకుని గాలి బలంగా వీచింది. గాలితో పాటు ఒక మెల్లని నవ్వు వినిపించింది. అది ఒక స్త్రీ నవ్వు. భయపడకు, నేను నీకు ఎప్పుడూ కాపుగా ఉంటాను అనే చల్లని శబ్దం వినిపించింది. అదే కోమల ఆత్మ కొత్త పెళ్లికూతురిని చూసి తనలోని తపన తీర్చుకోవాలనుకుంది. కాని అది కాపు కాసేందుకా? లేక తన పగ తీర్చుకోవడానికా? ఆ రాత్రి తర్వాత నందినికి నిద్ర సరిగా రాలేదు. కోమల ఆత్మ చెప్పిన మాటలు ఆమె చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ఈ ఇంటి కూతురు. నేను నిన్ను ఎప్పటికీ కాపాడతా. కాని ఆ మాటల్లో కాపు కన్నా ఒక వింత భయం నిండి ఉంది. తరువాతి రోజు ఉదయం నందిని ఆవరణలో నడుస్తుండగా పసుపు చల్లిన మంగళసూత్రం నేలమీద కనిపించింది. ఆశ్చర్యంగా ఆ మంగళసూత్రం మీద ఎర్రని రక్తపు బొట్లు పడ్డాయి. నందిని భయంతో కేక వేసింది. అనిరుద్ధ్ వచ్చి చూసేసరికి రక్తపు మరకలు కనిపించలేదు. నువ్వే ఊహించుకుంటున్నావు నందిని. నీకు అలసటతో ఇలా కనపడుతోంది అని అతడు నమ్మబలికాడు. కాని నందినికి మాత్రం ఆ సత్యమని స్పష్టంగా అనిపించింది. ఆ రాత్రి నందిని కలలో తెల్ల చీర వేసుకున్న వధువు తన ముందు నిలబడి, నువ్వు నా స్థానంలోకి వచ్చావు. కాని జాగ్రత్త, ఈ ఇల్లు నాది అని చెబుతూ కనిపించింది. నందిని కేకలు వేస్తూ లేచింది. వేడి చెమటల్లో తడిసి గుండె బలంగా కొట్టుకుంటోంది. ఆ సమయంలో తలుపు దగ్గర ఒక నెమ్మది అడుగుల శబ్దం వినిపించింది. ఆ అడుగులు ఆమె మంచం దగ్గర ఆగిపోయాయి. కాని తలుపు తీయగానే ఎవరూ లేరు. కాని తాజాగా వేసిన మెహందీ వాసన మాత్రం గాల్లో తారాడుతోంది. మూడో రోజు రాత్రి నందిని గది తలుపు మూసి నిద్రపోతుండగా ఒక్కసారిగా బంగారు పూసల కంకణం కింద పడిన శబ్దం వినిపించింది. కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కనే ఒక వధువు చేతికి వేసుకునే బంగారు వంకీలు పడి ఉన్నాయి. ఆ వంకీలు తాకగానే నందిని చేతికి మంటలు పుట్టాయి. ఆ మంటల్లోంచి ఒక రక్తపు చుక్క జారిపడింది. ఆ వెంటనే గదిలో ఒక స్త్రీ స్వరం. ఇవి నా వంకీలు. నువ్వు వాటిని ధరించలేవు. నువ్వు నా స్థానంలోకి రావడం నేను సహించలేను. నందిని కేకలు వేసి గది నుండి బయటకి పరుగెత్తింది. అనిరుద్ధ్ ఆమెను ఆపి, ఇదంతా నీ భ్రమే. నీకు ఎవరూ హాని చేయలేరు. నేను ఉన్నాను కదా అని ధైర్యం చెప్పాడు. కాని అతడు బయటకి వెళ్లగానే అద్దంలో నందిని ప్రతిబింబం బదులు కోమల ముఖం కనిపించింది. ఆమె కళ్ళు ఎర్రగా, పెదవులపై భయానకమైన చిరునవ్వు. అద్దంలో కోమల నందినితో మాట్లాడింది. నీ భర్త నిన్ను రక్షించలేడు. ఈ ఇల్లు నాది. ఈ బంగారు వంకీలు నాది. ఈ పెళ్లికూతురు స్థానం నాది. నందిని వణుకుతూ అద్దం ముక్కలు చేసి పారేసింది. కాని ఆ ముక్కల్లో ప్రతిబింబం ప్రతి చోటా కోమల ముఖమే కనిపిస్తోంది. అంతలో వెనకనుంచి ఒక చల్లని చేయి నందిని భుజంపై తాకింది. తిరిగి చూసేసరికి కోమల దెయ్యం ఆమె వెనక నిలబడి ఉంది. ఇప్పటినుంచి నువ్వు నా బొమ్మ. నేను చెబితే నవ్వాలి, చెబితే ఏడవాలి. ఆ రాత్రి నుంచి నందిని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఎప్పుడో ఒంటరిగా కూర్చుని ఎవరితోనో మాట్లాడినట్టు కనిపించేది. కొన్నిసార్లు నవ్వేది, కొన్నిసార్లు ఒక్కసారిగా కేకలు వేస్తూ ఏడ్చేది. అనిరుద్ధ్ మొదట దీన్ని కొత్త వాతావరణం, అలసట అనుకుని వదిలేశాడు.
కాని రోజురోజుకీ వింతలు పెరిగాయి. ఒకసారి వంటగదిలోనుంచి మంటల వాసన వచ్చి అనిరుద్ధ్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ నందిని తన కళ్ళు ఎర్రగా మెరిసేలా ఖాళీగా మంటల్లోకి చూస్తూ నిలబడి ఉంది. స్టవ్ ఆన్ కాలేదు, ఎక్కడా అగ్ని లేదు. కాని నందిని చేతులు మాత్రం కాలి గాయాల్లా నల్లగా మారిపోయాయి. అనిరుద్ధ్ కంగారుపడుతూ ఇది ఏం జరిగింది అని అడగగానే నందిని ఒక్కసారిగా కోపంగా కేకవేసింది. నేను ఈ ఇంటి యజమాని. నువ్వు ఎవరు నన్ను ప్రశ్నించేది? ఆ శబ్దం నందినిది కాదు. అది ఒక పెద్దవయసు స్త్రీ గంభీర స్వరం. అనిరుద్ధ్ షాక్ అయ్యి వెనక్కి తగ్గాడు. ఆ రాత్రి నిద్రలో ఉన్నప్పుడు మంచం కదులుతున్నట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చూసేసరికి నందిని గాల్లో తేలిపోతూ ఉంది. ఆమె కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి కాని పెదవులపై భయంకరమైన చిరునవ్వు. అతడు దగ్గరికి వెళ్లగానే నందిని ఒక్కసారిగా గదిలో పడిపోయింది. ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది కాని ఏమీ గుర్తులేని విధంగా ఏమైంది అని ప్రశ్నించింది. అనిరుద్ధ్ కంగారుపడి గ్రామ పెద్దలను సంప్రదించాడు. వారు ఒకే మాట చెప్పారు. ఆ ఇంటిలో చనిపోయిన పెళ్లికూతురు కోమల ఆత్మ ఇంకా శాంతించలేదు. ఇప్పుడు ఆమె నీ భార్యలోకి ప్రవేశించింది. గ్రామ పెద్దలు అనిరుద్ధ్ను ఆ ఇంటి ప్రాంగణంలోకి పిలిచారు. ఒక పెద్ద పూజారి వచ్చి మంత్రాలు చదవడం ప్రారంభించాడు. గొంతెమ్మడ చప్పుళ్ల మధ్య గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. దీపాలు ఆరిపోయాయి. అదే సమయంలో నందిని గదిలోంచి భయంకరమైన కేక వినిపించింది. అందరూ పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్లగానే నందిని మధ్యలో నిలబడి ఉంది. ఆమె జుట్టు గాలిలో ఎగురుతోంది, కళ్ళు ఎర్రగా వెలుగుతున్నాయి. అది నందిని కాదు. కోమల ఆత్మ మాట్లాడుతోంది. ఎవరు నన్ను ఆపగలరు? ఈ ఇల్లు నాది. ఈ పెళ్లికూతురు నా బొమ్మ. పూజారి శంఖం ఊదుతూ మంత్రాలు చదివాడు. కాని ఒక్కసారిగా నందిని గదిలోని గోడలకు బలంగా ఢీ కొట్టబడింది. ఆమె నోటినుంచి రక్తం కారింది. ఆ దృశ్యం చూసి అందరూ వణికిపోయారు. అనిరుద్ధ్ పూజారిని వేడుకుంటూ దయచేసి నా భార్యను కాపాడండి అని రోదించాడు. కాని కోమల ఆత్మ హాస్యంగా నవ్వింది. ఆమెను కాపాడాలంటే ముందు నా పగ తీర్చాలి. నా పెళ్లి రోజున నన్ను ఎవరు చంపారో వాళ్ల రక్తం నేను తాగకపోతే ఈ ఆత్మ శాంతించదు. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయ్యారు. ఎందుకంటే కోమల మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఎవరూ ఇప్పటివరకు బయటపెట్టలేదు. అనిరుద్ధ్ షాక్ అయ్యి ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడిగాడు. ఆ సమయంలో కోమల ఆత్మ కళ్లల్లో రగులు మంటాయి. నీ కుటుంబమే నా హంతకులు. కోమల ఆత్మ కేకలతో గది గోడలు కంపించాయి. ఆమె కళ్లల్లో రగులు మెరిసి నందిని గొంతు పట్టుకుని గాల్లోకి లేపింది. నీకు తెలియదా అనిరుద్ధ్? నీ కుటుంబమే నా పెళ్లి రోజు నన్ను చంపింది. అనిరుద్ధ్ గుండె ఆగిపోతుందేమో అనిపించింది. అది అసాధ్యం. నా కుటుంబం ఎప్పుడూ ఇలాంటివి చేయదు అని అరవగా కోమల ఆత్మ గట్టిగా నవ్వింది. నా పెళ్లి రోజున నీ పెద్దన్నకు నాపై కంటపడ్డది. నేను తిరస్కరించాను. ఆ అవమానం తట్టుకోలేకపోయి నన్ను గది తలుపులు మూసి బలవంతంగా మంటల్లో తోసేశారు. అందరూ అగ్ని ప్రమాదం అని నమ్మారు. కాని అది ఒక హత్య. గదిలో మంటల వాసన వ్యాపించింది. నందిని శరీరం వేడెక్కి ఎర్రబడిపోయింది. ఆమె ప్రాణం పోతుందేమో అనిపించగా పూజారి శంఖం ఊదుతూ మంత్రాలు బలంగా చదివాడు. ఆ మంత్రాల శక్తితో నందిని నేలపై పడిపోయింది. కాని కోమల ఆత్మ ఇంకా బయటపడలేదు. ఆమె స్వరం గదిలో ప్రతిధ్వనించింది. నా రక్త పగ తీర్చకపోతే నేను ఈ ఇంటి ప్రతి ఆడమగడిని శపిస్తా. నీ భార్య మొదట బలి అవుతుంది. అనిరుద్ధ్ చెమటలు పట్టి పూజారి వైపు తిరిగి నేను ఏం చేయాలి? ఆమెను ఎలా కాపాడాలి అని అడిగాడు. పూజారి గంభీరంగా అన్నాడు. నిజం బయటపెట్టాలి. నీ అన్న చేసిన పాపాన్ని అంగీకరింపజేయాలి. లేకపోతే ఈ ఆత్మ ఎప్పటికీ వదిలిపెట్టదు. పూజారి మాటలు విన్న వెంటనే అనిరుద్ధ్ గుండెలో భయం కలిసిన కోపం రగిలింది. అతడు తన అన్న రఘునాథ్ దగ్గరికి వెళ్లి అన్నాడు. నీ వల్లేనా కోమల చనిపోయింది? నిజం చెప్పు.
రఘునాథ్ మొదట కోపంగా, పిచ్చి మాటలు మాట్లాడకు. ఆమెలో దెయ్యం దిగేసి నీకు అలా అనిపిస్తోంది అని తప్పించుకోవాలనుకున్నాడు. కాని కోమల ఆత్మ ఆ సమయంలో గదిలో ప్రత్యక్షమైంది. ఆమె రూపం భయంకరంగా మారింది, జుట్టు ఎగురుతూ, కళ్లల్లో రగులు, శరీరమంతా మంటల్లో కాగుతున్నట్టు కనిపించింది. ఆమె రఘునాథ్ వైపు చూపించి కేకవేసింది. అందరికీ చెప్పు. నా పెళ్లి రోజున నన్ను నువ్వే మంటల్లో తోసేశావని ఒప్పుకో. రఘునాథ్ శరీరం వణికింది. అతని కళ్లల్లో భయంతో కన్నీళ్లు తిరిగాయి. నేను తప్పు చేశా. నన్ను క్షమించు అని అరవడం మొదలుపెట్టాడు. అందరూ అవాక్కయ్యారు. నిజం బయటపడింది. కాని కోమల ఆత్మ ఇంకా ఆగలేదు. కేవలం ఒప్పుకోవడం సరిపోదు. నా రక్తం వృధా కాలేదు. నేను పగ తీర్చుకుంటాను అంటూ ఒక్కసారిగా రఘునాథ్ గొంతు పట్టుకుని గాల్లోకి లేపింది. అతడు శ్వాస తీసుకోలేక కాళ్లు ఊపుతూ బతిమిలాడాడు. అనిరుద్ధ్, పూజారి, గ్రామస్థులు భయంతో కేకలు వేయగా గదిలో మంటలు వ్యాపించాయి. గోడలు కిర్రుమనిపించాయి. నందిని కేకలేస్తూ, దయచేసి నా భర్త అన్నను వదిలేయి. ఇంకెవరినీ చంపకు అని బతిమిలాడింది. కోమల ఆత్మ చల్లని నవ్వు నవ్వుతూ, నేను అనుభవించిన నరకాన్ని ఇప్పుడు మీరందరూ చూడాలి. ఇది కేవలం మొదటి బలి మాత్రమే. రఘునాథ్ గాల్లో ఉరుకుతూ, అతని గొంతు కోమల ఆత్మ చేతుల్లో బిగుసుకుంది. అతని ముఖం నీలిరంగు అయ్యి, శ్వాస ఆగిపోతోంది. పూజారి శంఖం ఊదుతూ, ఓం దుర్గాయై నమః మంత్రాలు గట్టిగా జపించడం మొదలుపెట్టాడు. గది అంతా పవిత్రమైన గంధం వ్యాపించింది. అది చూసి కోమల ఆత్మ గట్టిగా కేకవేసింది. మంత్రాలు నన్ను ఆపలేవు. నా రక్తపగ తీర్చకపోతే నేను శాంతించను అంటూనే రఘునాథ్ శరీరాన్ని నేలమీద పడేసింది. అతని గొంతు చీలినట్టుగా రక్తం కారింది. అతడు వణుకుతూ క్షమాపణలు అడిగాడు. నన్ను కాపాడండి. నేను అన్నీ ఒప్పుకున్నా. దయచేసి రక్షించండి. కోమల ఆత్మ భయంకరంగా నవ్వింది. నన్ను మంటల్లో తోసి చంపిన నువ్వు ఇప్పుడు అదే మంటల్లో కాలిపోతావు అంటూ ఒక్కసారిగా గదిలోని నూనె దీపం పడగొట్టి రఘునాథ్ మీద మంటలు అంటించేసింది. అతను భయంతో కేకలు వేస్తూ, మంటల్లో కొట్టుమిట్టాడుతూ కాసేపట్లో బూడిదైపోయాడు. అందరూ నిశ్శబ్దంగా వణికిపోయారు. పూజారి తల వంచి అన్నాడు. ఆమె తన పగ తీర్చుకుంది. కాని ఇంకా శాంతించలేదు. ఇప్పుడు ఈ ఇల్లు మొత్తానికి శాపం మిగిలిపోతుంది. ఆ సమయానికే కోమల ఆత్మ తిరిగి నందినిలో ప్రవేశించింది. నందిని కళ్ళు ఎర్రగా వెలిగాయి. ఆమె నెమ్మదిగా అనిరుద్ధ్ వైపు చూసి చల్లగా చెప్పింది. ఇప్పుడు ఈ ఇల్లు నాది. ఇకపై నేను ఈ కుటుంబంలో కొత్త పెళ్లికూతురు. రఘునాథ్ మంటల్లో బూడిదైపోయిన తర్వాత ఇంట్లో గాలి బరువెక్కింది. ప్రతి గోడనుంచి కోమల కేకలు ప్రతిధ్వనించాయి. నందిని ముఖం నెమ్మదిగా మారిపోతూ కోమల రూపం స్పష్టంగా బయటపడింది. అనిరుద్ధ్ వణుకుతూ పూజారి కాళ్లపై పడిపోయాడు. దయచేసి నా భార్యను రక్షించండి. నేను అన్నీ కోల్పోయినా సరే ఆమెను కాపాడాలి. పూజారి గంభీరంగా అన్నాడు. ఈ ఆత్మకు శాంతి ఇవ్వాలంటే ఆమెలో ఉన్న బాధను శమింపజేయాలి. అంటే ఆమె ఆత్మకోసం యజ్ఞం చేసి నిజం అందరి ముందు అంగీకరింపజేయాలి. లేకపోతే నువ్వు నీ భార్యను శాశ్వతంగా కోల్పోతావు. అంతేకాకుండా పూజారి ఒక రహస్యం చెప్పాడు. ఈ ఆత్మను శాంతింపజేయడానికి ఆ మంటల దగ్గరనే యజ్ఞం జరగాలి. ఆమె చనిపోయిన చోటే. అక్కడే ఆమె బంధం తెగుతుంది. అనిరుద్ధ్ వెంటనే గ్రామస్థుల సహాయంతో కోమల మరణించిన పాత గదిలో యజ్ఞం మొదలుపెట్టాడు. అగ్నికుండలో మంత్రాలు ప్రతిధ్వనించగా నందిని కేకలు వేస్తూ గాల్లోకి లేచింది. ఆమె గొంతులోనుంచి కోమల స్వరం వినిపించింది. నన్ను మళ్లీ మంటల్లోకి నెట్టేస్తున్నారా? నాకు శాంతి వద్దు. నాకు ప్రతీకారం కావాలి. ఆ సమయంలో పూజారి పవిత్ర నెయ్యి అగ్నిలో పోశాడు. మంటలు ఎగిసిపడి కోమల రూపం గదంతా వ్యాపించింది. ఆమె కళ్లల్లో రగులు, శరీరం మంటల్లో కాగిపోతున్నట్టుగా కనిపించింది. అనిరుద్ధ్ కేకలేస్తూ, కోమల!
నేను నీకు న్యాయం చేశాను. నీ హంతకుడు శిక్ష అనుభవించాడు. ఇప్పుడు దయచేసి నా భార్యను విడిచి వెళ్ళు అని ప్రార్థించాడు. కాసేపు కోమల ఆత్మ నిశ్శబ్దంగా నందినిని చూసింది. ఆపై ఆమె ముఖం కన్నీళ్లతో నిండింది. నన్ను మోసగించి చంపారు. కాని నువ్వు నిజం బయటపెట్టావు. ఇప్పుడైనా నాకు శాంతి ఇవ్వు అని గదిలో నిదానంగా ప్రతిధ్వనించింది. ఆ వెంటనే కోమల రూపం అగ్నిలో కలిసిపోయింది. నందిని నేలపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. కోమల ఆత్మ అగ్నిలో కరిగిపోవడంతో గదంతా ప్రశాంతమైంది. నెమ్మదిగా నందిని శ్వాస తీసుకోవడం మొదలుపెట్టింది. అనిరుద్ధ్ ఆమెను తన ఒడిలోకి తీసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇకనుంచి నువ్వు సురక్షితమే. దెయ్యం మనల్ని వదిలేసింది అని మెల్లగా అన్నాడు. గ్రామ పెద్దలు, పూజారి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కోమల ఆత్మకు శాంతి లభించింది. ఆమె బాధ తీర్చబడింది అని పూజారి ధైర్యం చెప్పాడు. కొన్ని రోజులు గడిచాయి. ఇంటి వాతావరణం మామూలైంది. నందిని మెల్లగా కోలుకుని అనిరుద్ధ్తో సంతోషంగా జీవించడం మొదలుపెట్టింది. కాని ఒక రాత్రి నందిని అద్దం ముందు కూర్చుని జడ వేసుకుంటుండగా అద్దంలో కేవలం ఆమె రూపమే కాకుండా మరో వధువు రూపం కూడా కనిపించింది. ఆ వధువు తెల్ల చీరలో ముఖం సగం కాలిపోయినట్టుగా ఉంది. అద్దంలోంచి ఓ చల్లని స్వరం వినిపించింది. నేను శాంతించాను. కాని ఈ ఇల్లు నాది అన్న సత్యం ఎప్పటికీ మరిచిపోకు. అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. నందిని గుండె బలంగా కొట్టుకుంది. ఆమె అద్దం ముక్కలలో చూసిన ప్రతిబింబం కోమల చిరునవ్వు. అందరూ కోమల ఆత్మకు శాంతి లభించిందని నమ్మారు. కాని నందిని మాత్రం ప్రతిరోజూ ఒకే కల చూసేది. తన పెళ్లిగది అగ్నిలో కాలి ఒక వధువు నన్ను మర్చిపోవద్దు అంటూ కన్నీళ్లు కారుస్తూ కనిపించేది. ఒకరోజు నందిని తలుపు బయట విన్నప్పుడు ఎవరో స్త్రీ మెల్లగా పాట పాడుతున్నారు. ఆ స్వరం కోమలదే. ఆమె పాటలో వింత దుఃఖం, కసి నిండి ఉంది. ఆ రాత్రి నందిని మళ్లీ అద్దం ముందు జడ వేసుకుంటూ కూర్చుంది. ఆమె వెనక ఖాళీ కుర్చీలో ఎవరో కూర్చున్నట్టుగా నెమ్మది ఒత్తిడి అనిపించింది. ఒక్కసారిగా అద్దం పొడవునా పగుళ్లు పడ్డాయి. అద్దంలో కనిపించింది కోమల కాదు, మరో తెలియని వధువు రూపం. ఆమె కళ్ళు గాయాలతో నిండిపోయి గొంతు కోసినట్టుగా రక్తం కారుతోంది. ఆ వధువు స్వరం భయంకరంగా వినిపించింది. కోమల ఒక్కతే కాదు. ఈ ఇంట్లో ఎన్నో పెళ్లికూతుళ్లు బలయ్యారు. ప్రతి ఒక్కరి ఆత్మ ఇక్కడే బంధించబడి ఉంది. నువ్వు ఇప్పుడు వారి వారసురాలు. నందిని గుండె ఆగిపోయేలా వణికింది. అంటే కోమల కథ ముగిసినా ఇంకో శాపం మొదలైంది. నందిని విన్న ఆ కొత్త వధువు స్వరం ఇంటి అంతటా ప్రతిధ్వనించింది. మేము అందరం ఈ ఇంటి పెళ్లికూతుళ్లం. మేమందరం మోసపోయి చనిపోయాం. గోడలపై ఒక్కసారిగా రక్తపు చేతి ముద్రలు కనిపించాయి. ఒక్కో గోడమీద వేర్వేరు పేర్లు రాసుకున్నాయి. లక్ష్మి, పద్మ, రమణి, శాంతి. ఇలా పలు పేర్లు. నందిని గుండె గడగడలాడింది. అప్పుడే ఒక వృద్ధురాలు గ్రామనుంచి వచ్చింది. ఆమె రహస్యంగా చెప్పింది, ఈ ఇంటికి చాలా పాత శాపం ఉంది. ఈ వంశంలో పెళ్లికూతుళ్ల ప్రాణాలు బలికాకుండా ఇల్లు నిలవదు అని ఒక పిశాచి శపించింది. ప్రతి తరంలో ఒక పెళ్లికూతురు చావాలి. అప్పుడే ఆ ఇంట్లో శాంతి ఉంటుంది. నందిని వణుకుతూ, అంటే నేను కూడా అని అడగగానే ఆ వృద్ధురాలు తల ఊపింది. అవును, ఇప్పుడు నీ వంతు వచ్చింది. ఆ రాత్రి నందిని గదిలో పెళ్లికూతుళ్ల ఆత్మల రూపాలు ప్రత్యక్షమయ్యాయి. అందరూ తెల్ల చీరలతో, గాయాలతో, ముఖం భయంకరంగా. వారి కళ్లలో ఒకే కోరిక, మాకు తోడు కావాలి. నువ్వు మా మధ్యలో చేరాలి. నందిని భయంతో కేకలు వేస్తూ పారిపోవడానికి ప్రయత్నించింది. కాని తలుపులు బిగుసుకుని మూసుకుపోయాయి. ఆమెకు ఒకే మార్గం కనిపించింది, శాపాన్ని పూర్తిగా చెరిపేయడం. నందిని ఆ తెల్ల చీరలలో ప్రత్యక్షమైన వధువుల ఆత్మలను చూసి వణికిపోయింది. వాళ్లందరూ ఒకేసారి చేతులు చాపుతూ, నీ రక్తం తోడైతేనే మేము విముక్తి పొందుతాం. రా మా మధ్యకి అని కేకలు వేయసాగారు.
గది అంతా చల్లని గాలి వీచింది. దీపాలు ఆరిపోయి చీకటి కమ్ముకుంది. నందిని హృదయం గట్టిగా కొట్టుకుంటూ తలుపు వైపు పరుగెత్తింది. కాని తలుపు బిగుసుకుని తాళం వేసినట్టుగా ఉంది. అప్పుడే పూజారి తన చేతిలో త్రిశూలం, శంఖంతో అక్కడికి చేరుకున్నాడు. అతను గట్టిగా జపించాడు. దేవీ దుర్గాయే నమః. ఈ ఆత్మలు శాపబంధనం వీడాలి. అగ్నికుండలో ఘీ, నూనె పోయగానే పెద్ద మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో వధువుల ఆత్మలు ఒక్కొక్కటిగా కేకలు వేస్తూ కరిగిపోతూ కనిపించాయి. కాని వారిలో ఒకరు, ముఖం నల్లబడి, కళ్లలో ఎర్రకాంతితో, మేము పిశాచీ శాపంతో బంధించబడ్డాం. ఒకరి బలి తప్ప మాకు విముక్తి లేదు. నువ్వే ఎంచుకో. నువ్వా లేక నీ భర్త అని కేక వేసింది. నందిని శరీరం వణికిపోయింది. ఆమె కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. నా ప్రాణం పోతే సరిపోతే నా భర్తను వదిలేయండి అని అరిచింది. ఆ సమయంలో అనిరుద్ధ్ వచ్చి ఆమె చేతులు పట్టుకుని, లేదు నందిని, నేను నీకు ఏమాత్రం హాని జరగనివ్వను. ఈ శాపాన్ని నేను ఎదుర్కొంటా అని గట్టిగా అన్నాడు. గది అంతా కంపించిపోయింది. వధువుల ఆత్మలు రగిలిపోయాయి. పూజారి గట్టిగా శంఖం ఊదుతూ త్రిశూలం అగ్నిలో ముంచి గదిలో వేశాడు. అగ్ని వెలుగులో ఒక్కసారిగా ఆత్మలంతా కేకలు వేసి కనిపించకుండా పోయాయి. గది మామూలైపోయింది. కాని నేలపై ఒక్క అద్దం ముక్క జారిపడింది. అందులో నందిని చూసింది తన ప్రతిబింబం కాదు. తెల్ల చీరలో నిలబడిన వధువు చిరునవ్వు. నందిని నేలపై పడిపోయిన అద్దం ముక్కను చూసి వణికిపోయింది. ఆ ప్రతిబింబంలో తెల్ల చీరలో వధువు సున్నితంగా నవ్వుతూ నిలబడి ఉంది. ఆ నవ్వు అమాయకంగా కాకుండా దారుణంగా పిశాచిలా అనిపించింది. పూజారి వెంటనే గమనించి అద్దం ముక్కను గోమయంతో కప్పి మంత్రాలు జపించడం ప్రారంభించాడు. కాని అద్దం నుంచి రక్తపు చినుకులు జారిపడ్డాయి. ఆ చినుకులు నేలను తాకగానే ఇంటి గోడలన్నీ రక్తపు వర్ణంతో మారాయి. అందరూ భయంతో వెనక్కి తగ్గగా అద్దంలో ఉన్న వధువు గట్టిగా అరిచింది. మీకు మోసం జరిగింది. మేము నశించలేదు. ఈ అద్దమే మా ద్వారం. ప్రతి పెళ్లికూతురూ ఇక్కడికి లాగబడాలి. ఇప్పుడు నువ్వే వస్తావు, నందిని అని చెయ్యి పొడిగించగానే నందిని శరీరం ఒక్కసారిగా గాల్లోకి లాగబడింది. ఆమె చేతులు గోడకు అంటుకుని గొంతు బిగుసుకుని శ్వాస ఆగిపోతున్నట్టు అయింది. అనిరుద్ధరిచి ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కాని పూజారి గట్టిగా ఆపుతూ, తాకకండి. తాకితే నువ్వూ బంధింపబడతావు అని అరిచాడు. ఆ క్షణంలో అద్దం లోపల వందలాది వధువుల ముఖాలు ప్రత్యక్షమయ్యాయి. అందరూ రక్తంతో తడిసిన పెళ్లికూతుర్ల వేషంలో. వారి స్వరం కలిసిపోయి ఒకే మాట పలికింది. శాపం ఎప్పటికీ ముగియదు. ఒకరు బలి అవ్వక మేము విముక్తి పొందం. నందిని కళ్ళు మూసుకుని, అయితే నన్నే తీసుకోండి. నా ప్రాణం వెళ్ళిపోతే సరిపోతే మిగతా వాళ్లను వదిలేయండి అని గట్టిగా అరిచింది. ఆమె మాటలు గదిని కంపింపజేశాయి. అద్దంలో ఉన్న వధువు ముఖం ఒక్కసారిగా భయంకరంగా మారి వింతగా చిరునవ్వింది. నందిని తన ప్రాణం ఇస్తానని కేక వేసిన క్షణంలోనే గది మొత్తం నిశ్శబ్దం అయింది. అద్దంలో వందల వధువుల ముఖాలు ఒక్కసారిగా ఒకటిగా కలసి భయంకరమైన రూపంలో మారాయి. అరకాలి తల, ఎర్రకళ్ళు, రక్తపు నాలుకతో పెద్దదైన పిశాచి రూపం. పూజారి వణికిపోయి, ఇది శాపాన్ని కాపాడుతున్న అసలు పిశాచి అని గట్టిగా అన్నాడు. ఇది ఓడిపోతేనే వధువుల ఆత్మలు విముక్తి పొందుతాయి. పిశాచి గర్జన చేస్తూ నందినిని అద్దం లోపలికి లాగేందుకు ప్రయత్నించింది. ఆమె చేతులు ఒక్కసారిగా గాజు ముక్కల్లో రక్తం కారుతూ కత్తిరించబడ్డాయి. అనిరుద్ధ్ తన ప్రాణం పణంగా పెట్టి ఆమెను పట్టుకున్నాడు. నువ్వు పోరాడకూడదు నందిని. మనిద్దరం కలిసి ఈ శాపం చెరిపేద్దాం అని అతను అరిచాడు. అప్పుడే పూజారి అగ్నికుండలో పవిత్ర జపం చేస్తూ త్రిశూలం మంటల్లో ముంచి అనిరుద్ధ్ చేతిలో పెట్టాడు. ఈ త్రిశూలాన్ని అద్దంలో పొడిచేయి. రక్తంతో కాదు, ధైర్యంతోనే ఈ శాపం విరుగుతుంది. నందిని, అనిరుద్ధ్ ఇద్దరూ గట్టిగా పట్టుకుని త్రిశూలాన్ని అద్దంపై దించాడు. ఒక గర్జన,
ఒక వెలుగు. అద్దం పగిలిపోయి వందల ఆత్మలు కేకలు వేస్తూ మంటల్లో కలిసి కరిగిపోయాయి. ఇల్లు ఒక్కసారిగా ప్రశాంతమైంది. పిశాచి శబ్దం కూడా ఆగిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాని నేలపై ఒక చిన్న అద్దం ముక్క ఇంకా మెరుస్తూనే ఉంది. ఆ ముక్కలో మళ్లీ ఒక తెల్ల చీరలో పెళ్లికూతురు చిరునవ్వుతో కనిపించింది. ఆమె కళ్లలో ఒక్క మాట. ఇంకా ముగియలేదు. అద్దం ముక్కలో మెరుస్తున్న ఆ తెల్ల చీరలోని వధువు నందినిని గట్టిగా చూసి చిరునవ్వింది. ఆ నవ్వు అమాయకం కాదు, ఒక భయంకరమైన ఆహ్వానం లాగా ఉంది. పూజారి ఆ ముక్కను తీసుకుని గోమయంతో కప్పబోతుండగా అది ఒక్కసారిగా అతని చేతిని కోసి రక్తం పీల్చేసింది. పూజారి కేకలు వేస్తూ నేలకూలిపోయాడు. అద్దం ముక్క ఎర్రగా వెలిగింది. ఆ వెలుగులో కొత్త వధువు రూపం బయలుదేరింది. ఆమె ముఖం నల్లగా కాలినట్టుంది, చేతులు రక్తంతో తడిసిపోయాయి. ఆమె స్వరం గదంతా ప్రతిధ్వనించింది. మీరు పిశాచిని ఓడించారనుకుంటున్నారా? ఆమె ఒక రూపమే. ఈ ముక్కలో ఆమె గుండె బంధించబడి ఉంది. అది ఎప్పటికీ చావదు. ఇక మీదట ప్రతి పెళ్లికూతురూ నా ఆహారమవుతుంది. నందిని భయంతో వెనక్కి తగ్గింది. ఆ వధువు ఒక్కసారిగా గాలిలో లేచి నేరుగా నందినిపై దూకింది. అనిరుద్ధ్ ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించగానే ఆ దెయ్యం అతని గొంతు బిగించి గాల్లోకి ఎత్తేసింది. నందిని గుండె ఆగిపోతుందేమో అనిపించింది. ఆమెకు పూజారి మాటలు గుర్తొచ్చాయి. ధైర్యమే శాపాన్ని చెరిపే ఆయుధం. ఆమె తడబడి పక్కనే ఉన్న అగ్నికుండలోంచి గీతో నిండిన పాత్ర పట్టుకుంది. వెంటనే మంత్రం గుర్తొచ్చి గట్టిగా అరచింది. ఓం దుర్గాయే నమః అని ఆ గీ అద్దం ముక్కపై పోసేసింది. వెంటనే పెద్ద మంటలు ఎగిసి ఆ వధువు రూపాన్ని మింగేశాయి. అనిరుద్ధ్ నేలపై పడిపోయాడు. గాలి నిశ్శబ్దమైంది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాని మంటల్లో కాలిపోతున్న అద్దం ముక్క చివరిసారి ఒక శబ్దం చేసింది. నువ్వు నన్ను ఆపలేవు. నువ్వు ఇప్పుడు నాతో బంధించబడ్డావు. నందిని కళ్లలో వింత నల్లటి మచ్చలు కనబడడం ప్రారంభమైంది. ఆమె ముఖంలో ఒక వింత భయంకరమైన చిరునవ్వు మెరుస్తోంది. అద్దం ముక్క మంటల్లో కరిగిపోయిన తర్వాత గదిలో నిశ్శబ్దం నెలకొంది. కాని నందిని కళ్లల్లో నల్లటి మచ్చలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఆమె పెదవులపై ఒక వింత చిరునవ్వు ఆగలేదు. అనిరుద్ధ్ భయంతో ఆమెను పట్టుకుని, నందిని, నువ్వు బాగున్నావా అని అడిగాడు. కాని నందిని స్వరం మారిపోయింది. నేను నందిని కాదు. ఇప్పుడు నేను శాపమే. ఆమె చేతులు ఒక్కసారిగా పొడవబడి గోడలను గుచ్చేశాయి. గది మొత్తం కేకలు, గాలి, పిశాచ హాస్యంతో నిండిపోయింది. పూజారి వణికిపోయి, దెయ్యం ఆమె లోపలే బంధించబడింది. ఇప్పుడు ఆమె ఆత్మలకు ద్వారం. అంటే ఆమెను కాపాడకపోతే మిగతా పెళ్లికూతుళ్ల ఆత్మలన్నీ తిరిగి వస్తాయి అని అరిచాడు. నందిని కళ్ళు ఎర్రగా మెరుస్తూ గాల్లోకి లేచి, ఇప్పుడు ఈ ఇంటి ప్రతి గోడ రక్తంతో నిండుతుంది అని గట్టిగా కేకవేసింది. ఆమె మాటలతోనే ఇంటి గోడలు మళ్లీ రక్తం కారడం ప్రారంభించాయి. ముగిసిందనుకున్న శాపం మరింత ఘోరంగా తిరిగి వచ్చింది. అనిరుద్ధ్ కన్నీళ్లతో పూజారిని చూసి, ఆమెను రక్షించడానికి మార్గం ఏదైనా ఉందా అని వేడుకున్నాడు. పూజారి కళ్ళు మూసుకుని జపం చేస్తూ, ఒకే ఒక మార్గం ఉంది. నువ్వు ఆమెను నిజమైన ప్రేమతో ముద్దు పెడితే ఆమె హృదయం దెయ్యాన్ని త్రోసేయగలదు. లేకపోతే ఆమె శాశ్వతంగా పిశాచిగా మారిపోతుంది. అనిరుద్ధ్ వెంటనే నందిని దగ్గరకు వెళ్లాడు. కాని ఆమె ముఖం పిశాచిలా మారిపోయి పళ్లతో కొరుక్కోవడానికి ప్రయత్నించింది. అతను ధైర్యంగా ఆమె ముఖాన్ని పట్టుకుని, నువ్వు నా నందినివే. ఎవరూ నిన్ను నాకంటే ఎక్కువగా ప్రేమించలేరు అని చెప్పి ముద్దు పెట్టాడు. అదే క్షణంలో నల్లటి పొగ గదిని నింపింది. నందిని కళ్ళు ఒక్కసారిగా మూసుకుపోయాయి. ఆమె శరీరం నేలపై కూలిపోయింది. కాని పొగలో నుంచి ఒక స్వరం వినిపించింది. ప్రేమ శక్తితో నేను ఓడిపోయినా ఈ శాపం ఇంకా ముగియలేదు. ఇప్పుడు అది నీతోనే ఉంటుంది. అనిరుద్ధ్, నందిని నేలపై కూలిపోయి నిశ్శబ్దంగా ఉంది.
అనిరుద్ధ్ ఆమెను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నందిని, లేచి చూడు. నువ్వు తిరిగి రావాలి అని విరుచుకుపడ్డాడు. కొన్ని క్షణాల తర్వాత నందిని కళ్ళు మెల్లగా తెరచి అతన్ని చూసి మృదువుగా నవ్వింది. నేను బాగానే ఉన్నాను. దెయ్యం పోయింది అని ఆమె గుసగుసలాడింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాని పూజారి మాత్రం ఆందోళనగా గదిని గమనించాడు. అద్దం ముక్క పూర్తిగా కరిగిపోయినా గోడలపై ఇంకా రక్తపు మరకలు ఉన్నాయి. అతను మెల్లగా అన్నాడు, శాపం ఒక్కరినుంచి మరొకరికి మారుతుంది. ఇప్పుడు అది కొత్త ఆతిథ్యుడిని వెతుకుతోంది. ఆ సమయంలో అనిరుద్ధ్ గుండె బలంగా కొట్టుకోవడం మొదలైంది. అతని చేతుల్లో నల్లటి మచ్చలు వేగంగా వ్యాపించాయి. అతను నొప్పితో కేకవేశాడు. నందిని భయంతో వెనక్కి తొంగి, అనిరుద్ధ్, నీకేమవుతోంది అని అరిచింది. అతని కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా మెరిశాయి. అతని పెదవులపై ఒక వింత పిశాచి నవ్వు తడుక్కుమంది. అతను మెల్లగా అన్నాడు, శాపం నిన్ను వదిలి నాలోకి వచ్చింది. ఇప్పుడు నేను ఆ శాపానికి అధిపతి. గది అంతా చల్లని గాలితో నిండిపోయింది. దీపాలు ఆరిపోయాయి. పూజారి వెనక్కి తగ్గుతూ, ఇది అంతమవ్వదు. ఈ శాపం తరతరాలపాటు కొనసాగుతుంది అని విస్మయంగా అన్నాడు. నందిని కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. తన ప్రాణం కాపాడిన భర్తే ఇప్పుడు శాపానికి వాహనం అయ్యాడని ఆమె గ్రహించింది. ఇంటి వెలుపల ఒక తెల్ల చీరలో వధువు నీడ మెల్లగా వెనక్కి నడుస్తూ దూరంగా అదృశ్యమైంది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.